గతంలో ఒక 1000 కోట్లు అప్పు తీసుకుంటే జగన్ ప్రభుత్వం దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఇదిగో ఇది పరిస్థితి అప్పుల కుప్పలాగా రాష్ట్రాన్ని మార్చేశారు అంటూ చివరికి 3, 4, 5, 7, 8, 9, 10 అంటూ చైతన్య నారాయణ వాళ్ళు ర్యాంకులు చెప్పినట్టు చెప్పి 14.5 లక్షల కోట్లు అంటూ స్వయంగా పురంధేశ్వరితో సహా స్టేట్మెంట్లు ఇచ్చి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి డిబేట్లు చేసి ఏళ్ల తరబడి డిబేట్లు చేసుకొచ్చి అప్పుల పాలు అప్పుల కుప్ప నాశనం చేసేశారు అంటూ ఆరోపణలు చేస్తూ దాన్ని ప్రజలు నమ్మేలా మౌత్ పబ్లిసిటీ ఎనలిస్టులతో డిబేట్లు అట్లాగే మేధావులతో ఉపన్యాసాలు ఇప్పించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఫైనల్గా తేల్చింది ఎంత అంటే 7.5 లక్షల కోట్ల రూపాయలని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం అంతకుముందు అదే చెప్పింది. అయినా సరే తప్పుడు ఇప్పటికి కూడా ఒక పక్కన 7.5 లక్షల కోట్లని అసెంబ్లీలో చెప్తూ బయట నోటితోనేమో 10 లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తారు. అది అప్పటికి 4.5 లక్షల కోట్లు తేడా వచ్చేసింది. అది ఒక ఎత్తు. ఇందులో ఈ 7.5 లక్షల కోట్లు కూడా అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3.5 లక్షల కోట్లను కూడా జాగ్రత్తగా కవరప్ చేస్తారు. అంటే జగన్ టైంలో 4 లక్షల కోట్లు అప్పు అన్నటువంటి దాన్ని లేదు అన్నటువంటి కోణంలో చూస్తారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి 90,000 కోట్లు, ఆయన దిగే నాటికి 3.5 లక్షల కోట్లు, జగన్ దిగిపోయే నాటికి 7.5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. దాన్ని తిమ్మిని బమ్మించేసేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. అది పక్కన పెడితే ఈ 5 నెలల కాలంలో కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చే నివేదిక పర్ఫెక్ట్ నివేదిక. దాని ప్రకారం ఆగస్టు వరకు రాష్ట్రానికి ఈ 5 నెలలు అంటే మొన్న ఏప్రిల్ నుంచి లెక్కది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 నెలల కాలంలో 1,17,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి లెక్కల్ని కాగ్ చెప్పుకొచ్చింది. ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులు రెవెన్యూ ఈ రెండింటిని అంటే అప్పు ఆదాయం రెండింటిని కలిపి లెక్కేసుకుంది. అంటే 1,17,000 అప్పు కాదు. ఇందులో కాగు చెప్తున్నటువంటిది ఏంటంటే 61,578 కోట్లు రెవెన్యూ రాబడి. అంటే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఈ 5 నెలల్లో 61,578 కోట్లు. అదే టైంలో 55,932 కోట్లు అప్పులు తీసుకున్నారు. 5 నెలల్లో 55,932 కోట్లు అప్పులు తీసుకున్నారు. రెండు కలిపి 1,17,511 కోట్లు రాష్ట్రానికి సమకూరినాయి అన్నది కాగ్ మంగళవారం విడుదల చేసిన లెక్కలు చెప్తున్నటువంటిది. ఇవాళకి బుధవారం. విచిత్రం ఏంటంటే ఈ వార్తని ఈనాడే రాసింది. ఎక్కడయ్యా అంటే 16వ పేజీలో రాసుకొచ్చిందనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అన్నటువంటి తరహాలో ఎలా ఉంటుంది కదా అనేది.